బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణ పంచాయతీ ఎన్నికల వేళ సెల్ టవర్ ట్రెండింగ్ నడుస్తుంది. తనకు ఓటు వేయలేదని డబ్బులు తీసుకొని మోసం చేశారంటూ పలు ప్రాంతాలలో ఇప్పటికే సర్పంచ్ అభ్యర్థులు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. నానా రభస చేసినటువంటి ఘటనలు కూడా చూసాం. తాజాగా ఇక్కడ కూడా ఓ సర్పంచ్ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కాడు. తనను ఓడించేందుకు కుట్ర జరుగుతుందంటూ ఆరోపిస్తూ సెల్ టవర్ ఎక్కినటువంటి ఘటన మెదక్ జిల్లాలో తాజాగా చోటు చేసుకుంది. మెదక్ జిల్లా చేగుంట మండలం నార్సింగి పరిధిలోని పెద్దతండాలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నటువంటి ఓ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేయడంతో స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రత్యర్థి వర్గం ఓటర్లకు డబ్బులు పంచి అక్రమాలకు పాల్పడుతుందని కూడా ఆయన ఆరోపించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా పెద్దతండాలో ఒక అభ్యర్థి తన ప్రత్యర్థులు ఓటుకు 2000 చొప్పున పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. తనను ఓడించాలనే ఉద్దేశంతో కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామంలోని సెల్ టవర్ ఎక్కారు. ఈ హఠాత్తు పరిణామంతో గ్రామస్తులంతా కూడా ఆందోళనకు గురయ్యారు. ఇక సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. టవర్ పై ఉన్న అభ్యర్థికి నచ్చజెప్పి కిందకు దించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తన ఆరోపణలపైన ఎన్నికల అధికారులు పోలీసులు తక్షణమే విచారణ చేపట్టాలని, అక్రమాలను అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనతో పెద్దతండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యొక్క ఘటనే కాదు, గత కొన్ని రోజులుగా తెలంగాణ గ్రామ పంచాయతీలలో ఇలాంటి వింత వింత ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాలలో అయితే ఓట్లు అయిపోయిన తర్వాత ఓడిపోయిన అభ్యర్థులు తాము పంచినటువంటి డబ్బులను వెనక్కి ఇవ్వాలంటూ కూడా ఒక్కొక్క ఇంటికి వెళుతూ చేస్తున్నటువంటి నానా రభస కూడా మనం చూస్తూనే ఉన్నాం. జెండాలతో అక్కడికి వెళ్ళి ప్రమాణాలు చేయిస్తున్నటువంటి ఘటనలు కూడా వివాదాస్పదంగా మారాయి. ఇప్పుడు మరలా సెల్ టవర్ ఎక్కినటువంటి ఉదాంతం కూడా ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క కథ బయటకు వస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలలో నెలకొన్నటువంటి గ్రామీణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా అక్కడ పరిస్థితులను ఉద్రిక్తంగా మారుస్తున్నాయి. చాలామంది అక్కడ పోటీ పడుతూ ఒకరికొకరు పూర్తిగా వైరుధ్యాలు పెంచుకుంటూ అక్కడ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్గా గెలవడమే లక్ష్యంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు మిగతా వారిని ఇలాంటి పూర్తి నిస్పృహలోకి నెట్టేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఏదేమైనా కూడా మెదక్లో జరిగినటువంటి ఈ తాజా ఘటన మరొకసారి సంచలనంగా మారింది.